నన్నపనేని రాజశేఖర్ గారి వీరన జ్వాలామణుల పుస్తకం నుంచి ఇవాళ 36వ వీరనారీమణి కథ తెలుసుకుందాం. వీళ్ళు వీరనారీమణులు ఇద్దరు కూడా స్నేహితురాళ్ళు. ఇద్దరు కూడా 16 ఏళ్ళు నిండని పసివాళ్ళ కిందే లెక్క. వీళ్ళు పథకం ప్రకారం ఏం చేశారంటే, త్రిపుల కొమిళ్ళ ఆంగ్ల అధికారి సిజిపి స్టీవెన్స్ అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ, త్రిపురకిన్ను కొమిళ్ళకి అధికారి. అతన్ని చంపారు ఆ రోజుల్లోనే. అందుచేత యావత్ దేశం కూడా అప్పుడు ఉలిక్కి పడింది. అప్పటికే ఓ పక్క స్వాతంత్ర్యం కోసం గాంధీజీ శాంతియుత ఉద్యమం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ మరి తీవ్రవాదంలోకి వెళ్ళారు. కాబట్టి వీళ్ళిద్దరూ చేసిన పని దేశంలో అంటే ఇంకా కొంతమంది బలిదానం చేయడానికి ప్రేరణగా నిలిచిందనమాట దేశ స్వాతంత్ర్యం కోసం. ఇక వీరి పుట్టుక అది తెలుసుకుందాం. డిసెంబర్ 14, 1937 సంవత్సరం ఉదయం 10 గంటలైంది. అంటే ఇది కోర్టులో జరిగిన విషయం అనమాట. వీళ్ళు ఆయన హత్య చేసిన తర్వాత ఓ చిన్న బండి వచ్చి కోర్టు ముందు ఆగింది. స్టీవెన్స్ గారు ఉన్నారా అని అడిగారు. ఓ కుర్రాడు అడిగాడు అన్నమాట. ఇదిగో ఈ ఆడపిల్లలు ఆయనకి ఒక హాజరును సమర్పించుకోవాలి అని వచ్చారు అంటే అప్పుడు స్టీవెన్స్ గారు అక్కడ లేరు. జిల్లా మేజిస్ట్రేట్ వారి ఇంటికి పోని అని చెప్పారు ఆ బండిని. ఆ బండి వాడికి చెప్పింది అందులో ఓ అమ్మాయి అనమాట. అక్కడ లేడు కాబట్టి మేజిస్ట్రేట్ గారు కోర్టులో ఇంటికే పోనిచ్చారు. అప్పుడు ఆ బండివాడికి చెప్తే ఆ బండివాడు పోనిచ్చారు. మీరెందుకు శ్రమ పడటం ఆగిపోయిందే యువకుడితో ఆ అమ్మాయి. ఆ తర్వాత మీ వల్ల అవుతుందంటారా అని అడిగాడు అతను. ఓ తప్పకుండా అంటూ ఓ కాగితాల కట్ట చూపించింది ఆమె. అంటే ఆ కుర్రవాడు అక్కడ కోర్టులో లేడని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వచ్చారు కదా. ఇంటికి వచ్చేటప్పుడు ఆ కుర్రవాడు అడిగాడు మీ వల్ల అవుతుందా ఈ పని అని. అంటే మరి అక్కడ ఆయన చంపాలి ఇప్పుడు ఆయన ఆ స్టీవెన్స్ని, సిజిబి స్టీవెన్స్ని. అవుతుందన్నారు. పెద్ద కట్ట చూపించారు, కాగితాల కట్ట. అంటే అది పిటిషన్ కట్ట అనమాట. పిటిషన్ అంత కట్ట అవసరం లేదు. అంటే అన్ని పేజీల రాత ప్రతిని తీసుకువెళ్ళారనమాట. ఆ అమ్మాయి నాజుగుతనం కొంత తగ్గిందేమో అనిపించింది ఆ మాట అంటుంటే. అంటే ఏదో కొంచెం రఫ్గా మాట్లాడింది అనమాట అతనితో. ఇక బండి మేజిస్ట్రేట్ గారి భవనానికి చేరింది. పిల్లలిద్దరూ బండి దిగారు. పాలబొగ్గల సున్నితత్వం కూడా ఇంకా వదలలేదు. 16 ఏళ్ళంటే మరి. మేమిద్దరం ఫైజు ముస్సా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చామని చెప్పారు అక్కడ. మేజిస్ట్రేట్ గారితో ఇంటర్వ్యూ కావాలి అన్నారు. బయట ఉన్న గుమస్తాతో ఈ విషయాన్ని విన్నవించుకున్నారు వాళ్ళు. అప్పుడు ఆ రెండో అమ్మాయి ఏం చేసిందంటే పరిచయ పత్రాన్ని చూపించింది. అందులో ఈలా సేన్ మీరాదేవి అని వ్రాసి ఉంది. అంటే వీళ్ళ పేర్లు అన్నమాట రెండు. అప్పుడు గుమస్తా ఏం చేశాడు, వాళ్ళిద్దరి ఇంకా తేరిపార చూశాడు. వాళ్ళిద్దరూ నిలబడే ఉన్నారు. బహుశా మంచి గౌరవనీయ కుటుంబానికి చెందిన ఉండాల్సిన వాళ్ళలాగా అనిపించింది ఆయనకి. అందుకని కూర్చోండి అన్నాడు ఆ గుమస్తా. ఆ పరిచయ పత్రాలన్నీ లోపలికి తీసుకెళ్ళాడు. అలా ఆ చేతిలోని కాగితాల కట్ట మీద అతని దృష్టి నిలిచింది. తీసుకోమని చెప్తే మహజారా అన్నాడు మామూలుగా. అంటే మీరు ఏమన్నా వినతి పత్రం ఇస్తున్నారా అన్నారనమాట. పిల్లలు అలాగే అన్నారు, తలూపారనమాట. అబ్బే మీరంత కంగారు పడి అక్కర్లేదు, మేజిస్ట్రేట్ గారు మీ విన్నపాన్ని తప్పక వింటారు అన్నాడు ఆ గుమస్తా గారు ధైర్యం చెబుతూ వీళ్ళకి. ఆయన వింటారనే ఆశతోనే వచ్చామన్నారు వాళ్ళు కూడా. పిలుపు వచ్చింది లోపల నుంచి. స్టీవెన్స్ ముందు కాగితాలు విప్పారు వీళ్ళు. బెంగాలీ ఆడపిల్లల ఈత పోటీల గురించి సార్ అన్నారు వాళ్ళు. అలాగే అన్నాడు ఆయన. అంటూ ఆ కాగితం తీసుకుని చదివాడు ఆయన. చిరునవ్వు నవ్వి ప్రధానోపాధ్యాయునికి సిఫార్సు చేస్తూ సంతకం చేశాడు ఆయన. అంటే ఈత పోటీల గురించి అంటే అందులో పాల్గొనటానికి అనమాట. ఆమె మిగతా పని చూసుకుంటుందిలే అంటూ కాగితం తిరిగి ఇచ్చాడు. అక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా శ్రీనేనన్నమాట. అది
ఆ స్టీవెన్స్ ఆ కాగితాన్ని ఈ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏమో చేయి చాచింది కాగితం తీసుకోవడానికి. అప్పుడు ఆ క్షణంలోనే కనుమూసి తెరిచేలోగా ఒక విచిత్రం జరిగింది. అంటే రెండో అమ్మాయి ఉంది కదా అక్కడ, ఈ అమ్మాయికి ఆ స్టీవెన్స్ గారు కాగితం ఇచ్చే సమయంలోనే రెండో అమ్మాయి రివాల్వర్ తీసింది. అంటే ఆ కట్టలో రివాల్వర్, ఆ కాగితాల కట్టలో అది ఉందన్నమాట రివాల్వర్. ఆ రివాల్వర్ తీసింది, క్షణంలో కాల్ చేసింది స్టీవెన్స్ని. అతని కళ్ళు బైరులు గమ్మాయి. భయంతో వణుకుపోతూ ఒక్క దూకు దూకాడు, వెనుక గదిలోకి పరిగెత్తాడు. అంటే సరైన చోట్లో తగలలేదన్నమాట. అందుకనే ప్రాణాలతో నిలబడి పరిగెత్తగలిగాడు. మొదటి అమ్మాయి ఇంకేం చేసి మరో రివాల్వర్తో గురి చూసి మరోమారు పేల్చింది. ఓ చిన్న కేకతో అప్పుడు కుప్ప కూలిపోయాడు. అంటే తగలవలసిన చోట అప్పుడు తగిలింది ఆ తుపాకీ గుండు. అందుకని కుప్ప కూలాడు. ఆ ఆంగ్ల అధికారి స్టీవెన్స్ మరణించాడు. విచారణ చేశారు ఈ పిల్లల్ని. కోర్టులో జడ్జి గారితో సహా అందరూ ఆ అమ్మాయిల వంక అపనమ్మకం దోశారు. వీడు చంపారా అని. అంటే వాళ్ళు అంత పసిపిల్లలు, క్రాంతికారులు, అంటే ఎంత విప్లవోదులు అయ్యారా అని. 27 జనవరి 1932 తీర్పు చెప్పారు. విచారణలో విశేషంగా వాళ్ళు ఏం చెప్పారంటే, విచారిస్తే మేము ఒక శనిగాడిని వదిలించుకున్నామని. అంటే బ్రిటిష్ వాళ్ళందరూ మనకి శనివాళ్లే కదా, శనిగాళ్ళ కింద లెక్క కదా, అందులో ఒక శనిగాడిని వదిలించుకున్నామని చెప్పారు పిల్లలు. చెప్పేటప్పుడు కూడా గర్వంగానే చెప్పారు. మీరిద్దరూ 16 ఏళ్ళు నిండని పసివాళ్ళు, మిమ్మల్ని ఉరి తీయించే బదులు యావజ్జీవ శిక్షతో అండమాను పంపుతున్నాను అని తీర్పు ఇచ్చాడు జడ్జి. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు. మా మాతృభూమిని ఆక్రమించి అక్రమంగా పాలించే వారిలో కనీసం ఒక్క విదేశీయుడినైనా రూపుమాపగలిగాం కదా అని తృప్తిగా ఉంది వాళ్ళకి. ఇంతకు ఆ ఇద్దరు అమ్మాయిల అసలు పేర్లు ఏమిటంటే సునీతి చౌదరి, శాంతి ఘోష్. ఇప్పటికీ త్రిపురలో వీరి గురించి జానపద గేయాల రూపంలో పాడుకుంటూ ఉంటారు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వీరు ఇరువురు కూడా దేశ సేవకు అంకితమయ్యారు. ఈ సునీత చౌదరి, శాంతి ఘోష్ జైలు శిక్ష తర్వాత మరి 32లో జైలు శిక్ష వేస్తే తీర్పు అప్పుడు వచ్చింది కదా. ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది మనకు 40 ఏళ్ళు. ఆ తర్వాత ఇరువురు కూడా దేశ సేవకు అంకితమయ్యారు. అయితే ఆ దేశ సేవలో మిగతా వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు వరకు వీరనారీమణుల్లో వాళ్ళకి పద్మభూషణ్ వచ్చిందని కొంతమందికి, అలాగే పద్మ విభూషణ్ వచ్చిందని, అలాగే కొన్ని అఖిల భారత స్థాయి సంస్థలకు వాళ్ళు ఆతిథ్యం వహించారని అలా చదువుకున్నాం. కానీ వీళ్ళ గురించి ఆ తర్వాత మనకి ఏమీ తెలియలే, అంతవరకే చెప్పారు. స్వస్తి.